ఆత్మహత్యకు ముందు అక్క భర్తకు ఒక ఫోటో పంపింది వసంత. ఒక మెడిసిన్ ఫోటో పంపి అదేంటో చెప్పాలని కోరింది వసంత. ఆ టాబ్లెట్స్ శృంగారం కోసం వాడే మందులుగా తెలిసి షాక్ అయ్యారు వాళ్ళు. వసంత భర్త వీడియోలు చూపిస్తూ రోజు వికృతంగా ప్రవర్తించడంతో తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది వసంత. చెల్లి ముందే విషయం చెప్పిందంటూ వసంత అక్క కన్నీరు పెట్టుకుంటోంది. కుటుంబ పరిస్థితుల వల్ల సర్దుకుపోవాలని అనుకుంటే చివరికి ఇంత ఘోరం జరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆమె. చనిపోవడానికి ముందు ఒక కాల్ చేసి మాట్లాడినా వసంతని కాపాడుకునే వాళ్ళం అంటున్నారు అక్క బావ. వసంత మరణానికి కారకులైన వాడిని నాగేంద్రని కఠినంగా శిక్షించాలని అక్క హైమావతి డిమాండ్ చేస్తోంది. కాల్ కట్ చేసిన విత్ ఇన్ ఒక 5 minutesకి నాకు ఒక పిక్ పెట్టింది. నేను అప్పటికి ఇంకా పిక్ చూడలేదు. ఇవ్వండి, నాకు ఈ పిక్ పెట్టడం జరిగింది. అమ్మాయి ఇది 9:35 అండి. 9:35 పిక్ పెట్టిన తర్వాత విత్ ఇన్ 3 minutes గ్యాప్లో మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టింది. అదే పిక్కి రిప్లై ఇచ్చింది. ఈ మెడిసిన్ మీ తమ్ముడు వాడుతున్నాడు, ఎందుకు వాడుతున్నాడు ఏంటి మీరు అడగండి, మీరు అడిగి తెలుసుకోండి, అప్పుడు నాతో మాట్లాడండి అన్నట్టు అడిగింది. బట్ ఏంటంటే 9:38 కదా, ఆ టైంలో మళ్ళీ ఇంకా డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి మేము పడుకుండిపోయాం. మాకు మళ్ళీ కాల్ 11:50 11:30 అండి, నియర్లీ 12 బిలో మళ్ళీ కాల్స్ వచ్చే వాళ్ళకి. అంటే సంథింగ్ ఏదో మళ్ళీ గొడవ పెట్టుకున్నారు కదా అని చెప్పి టేక్ రీజన్ చెప్పి నేను 2 times కూడా నేను లిఫ్ట్ చేయలేదు. కానీ కంటిన్యూ కాల్ చేస్తున్నారు. కంటిన్యూ కాల్ చేస్తుంటే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాను. నేను ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందేమో ఏంటంటే అబ్బాయి నెంబర్ నుంచి కాల్ రావడం వచ్చింది. బట్ ఆ అబ్బాయి మాట్లాడలేదు, వేరే పర్సన్కి ఇచ్చారు. ఇలాగా మీ వసంతకి హెల్త్ బాగాలేదు, ఎమర్జెన్సీ బెహర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తామని. కరెక్టే, మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. రీజన్ ఏంటంటే రీజన్ అయితే మాకు కంటిన్యూ చెప్పలేదండి. అట్ ది సేమ్ టైం నేను 2 times మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేసినా సరే మాకైతే అసలు విషయం చెప్పలేదు ఏం జరిగింది అనేది. మీ వసంతకి బాగాలేదు, మీరు రండి, మీ వసంతకి బాగాలేదు రండి, ఇదే తప్ప ఇలా జరిగింది ఏంటి ఏంటి మందులు మీరు చూపించారా ఎవరికైనా? నేను చూపించలేదండి. నేను ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నేను బాడీని తీసుకొని నేను కేజీహెచ్ అంబులెన్స్లో వస్తుండగా అప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను. గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు రిజల్ట్ ఏం తెలిసిందంటే ఇది ఒక సెక్స్ పరంగా డ్రగ్ అని నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. అదే ఈ ఎలాంటి యూజ్ చేసి ఇలా చేయమని అలాగ ఉండమని అస్తమానం పదే అస్తమానం అదే టార్చర్, నాకు సెక్సువల్ బాగా హెవీ టార్చర్ ఎక్కువైపోతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి 10:53కి ఫోన్ చేశారు. ఏమని అంటే బాగోలేదు, మీరు అర్జెంటుగా రండి అన్నారు. మేము ఇప్పుడు రాము, ఎర్లీ మార్నింగే వస్తాము, మీరు చూసుకోండి, మేము ఇప్పుడు రాలేము మిడ్ నైట్ అని చెప్పేసి మేము కాల్ కట్ చేస్తాం. మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి బాగా సీరియస్గా ఉంది, తొందరగా మీరు ఆటో కట్టించుకొని రండి అన్నారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయింది అనేది మాకు తెలీదు, ముందే చనిపోయింది. మేము ఫోన్ కట్ చేయగానే వాళ్ళు చంపేస్తుంటారు. తన తాలిబొట్టు తాళ్ళు మెడకి మొక్క ఉన్నాయి బాడీ మీద. వాళ్ళు మాకు ఏం చెప్తున్నారంటే తను చున్నీతో ఉరేసుకుందని చెప్తున్నారు, కానీ చున్నీతో ఉరేసుకోలేదు. తన తాలిబొట్టు డిజైన్ అంతా మెడ మీద 2 ఘాట్లు పడ్డాయి, ఇలాగానా అవి కనిపించాయి. ఆత్మహత్యకు ముందు బావకి ఒక ఫోటో పంపింది వసంత. ఒక మెడిసిన్ ఫోటోను పంపింది, అదేంటో కనుక్కొని చెప్పండి అని వసంత కోరింది. ఆ టాబ్లెట్స్ శృంగారం కోసం వాడే మందులుగా తెలిసి వాళ్ళు షాక్ అయ్యారు. నిత్యం వసంతకి వీడియోలు చూపిస్తూ రోజు వికృతంగా ప్రవర్తించేవాడు ఈ నాగేంద్ర బాబు. తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది వసంత. చెల్లి ముందే విషయం చెప్పిందని వసంత అక్క కన్నీరు పెట్టుకుంటోంది. కుటుంబ పరిస్థితుల వల్ల సర్దుకుపోవాలని, పెళ్ళన్నాక చిన్న చితగా ఉంటాయి, సర్దుకుపోవాలని మేమే చెప్పామని అక్క హైమావతి బాధపడుతోంది. చివరికి ఇంత ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సూసైడ్ అని మేము నమ్మలేకపోతున్నాం, వాళ్లే కావాలని చంపేశారు అని వసంత అక్క మాట్లాడటం కూడా మనం చూసాం.